నెంబర్ 2 ఈ కేసుకు సంబంధించినంత వరకు ఇచ్చినటువంటి ఎవరైతే సిబిఐ ఇచ్చినటువంటి కౌంటర్ దాంట్లో చాలా క్లియర్గా ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ఇంకొక ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు వాళ్ళ మూడో అతను ఎవరు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ప్రమేయాన్ని క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు. ఎవరు? సిబిఐ. ఎలా మెన్షన్ చేశారు? దస్తగిరి ఎవరైతే సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఈ 40 కోట్ల రూపాయల డీల్ జరిగింది. ఆ డీల్ జరిగిన తర్వాత ఎర్రా గంగిరెడ్డి దీన్ని సునీల్ యాదవ్తో మాట్లాడారు. అలాగే సునీల్ యాదవ్ని ఎంగేజ్ చేశారు. తర్వాత దస్తగిరిని ఎంగేజ్ చేశారు, ఉమాశంకర్ రెడ్డిని ఎంగేజ్ చేశారు. వీళ్ళ ముగ్గురిని ఎంగేజ్ చేసి వీళ్ళ ముగ్గురితో తలా 5 కోట్ల రూపాయలు మాట్లాడి మొత్తం 40 కోట్ల రూపాయల డీల్ అని మాట్లాడి దాంట్లో అడ్వాన్సులు కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది. సునీల్ యాదవ్కి 2 కోట్లు ఇస్తే అందుట్లో కొంత అతను ఉంచుకొని కొంత దస్తగిరికి ఇవ్వటం, ఇవన్నీ ఎవిడెన్సెస్ని ఇచ్చేశారు. అయితే పథకం జరిగినటువంటి తీరు, పథకం జరిగినటువంటి అంశంలో కూడా వీళ్ళు 10 రోజుల ముందే ఎవరైతే వైఎస్ వివేక ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కని కూడా చంపివేశారు. ఆ కుక్కని సునీల్ యాదవ్ అట్లాగే ఉమాశంకర్ రెడ్డి ఇద్దరు కలిసి హోండా ఇమేజ్ కారుతో దాన్ని గుద్ది చంపేశారని చెప్పని కూడా మెన్షన్ చేశారు. అట్లాగే దీంట్లో కీలకమైనటువంటి మరొక అంశాన్ని 14వ తారీఖున ఎప్పుడైతే 14వ తారీఖున వివేకానంద రెడ్డి గారు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నారు. ఎందుకనంటే 12వ తారీఖున ఎవరైతే సౌభాగ్యమ్మ వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ గారు హైదరాబాద్ పెళ్లి ఉండి వెళ్ళారు. అయితే ఈయన కూడా 14వ తారీఖు వెళదాం అనుకుంటే ఎర్రా గంగిరెడ్డి ఎవరైతే వైఎస్ వివేకాకి ఆత్మగా చెప్పబడుతున్నటువంటి ఎర్రా గంగిరెడ్డి మనకి ఇక్కడ పని ఉంది, ఆ రోజు మాట్లాడటానికి వేరే వాళ్ళు వస్తారు అని చెప్తే ఆయన మాట్లాడటానికి ఎవరు వస్తున్నారు కావాలని చెప్పని ఆయన ఆగిపోయాడు. అంటే ఎర్రా గంగిరెడ్డి అని అంటే సౌభాగ్యమ్మ కంటే కూడా ఎక్కువ, సొంత భార్య సౌభాగ్యమ్మ అయినప్పటికీ సొంత భార్య కంటే కూడా ఎర్రా గంగిరెడ్డిని అంత బాగా చూసుకున్నాడు. ఎవరు? వైఎస్ వివేక. దాదాపు 40 సంవత్సరాలుగా వైఎస్ వివేకాకి కంట్లో అంటే ఒక కన్ను వైఎస్ వివేకాది అయితే రెండో కన్ను ఎర్రా గంగిరెడ్డిది, ఒక చెవి వైఎస్ వివేకాది అయితే రెండో చెవి ఎర్రా గంగిరెడ్డిది. అలాంటి ఇద్దరు కలిసి అలాంటి ప్రయాణం జరిగింది. ఎర్రా గంగిరెడ్డికి పెళ్లి కాలేదు, పూర్తిగా ఎర్రా గంగిరెడ్డి వైఎస్ వివేకాతో ట్రావెల్ చేసేవాడు పూర్తిగా. అంటే ఇక వైఎస్ వివేకాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎర్రా గంగిరెడ్డితో మాట్లాడితే వైఎస్ వివేకాతో మాట్లాడినట్టే. అంటే అంతటి బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది, అంత నమ్మాడు. వైఎస్ వివేక అంత నమ్మాల్సిన అవసరంలా, ఎవరో ఈయన మామూలు ఒక మామూలు వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని తెచ్చి ఆయన పక్కన పెట్టుకొని ఆయనకు అంత లిఫ్ట్ ఇచ్చాడు, అంత లిఫ్ట్ ఇచ్చి అంత పెద్దవాడిని చేశాడు. కానీ ఆయన ఏం చేశాడంటే పథకంలో భాగంగా అతను చంపాలనేటువంటి కుట్రలో భాగంగా డబ్బులు కాసిపడి నమ్మిన వ్యక్తి నమ్మక ద్రోహిగా మారి నమ్మకంగా పొడిపించాడనమాట. అలా పొడిపించాడనమాట. ఆ పొడిపించినటువంటి క్రమంలోనే 14వ తారీఖు వెళ్లకుండా ఆపాడు. ఆపిన తరువాత వాళ్ళు అనుకున్నటువంటి పథక రచన చేయటం కోసం వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఎలా అయ్యారు? సరే, దీంట్లో వాళ్ళు 14వ తారీఖు రాత్రి అంటే 14వ తారీఖు మాట్లాడాలి కాబట్టి ఆయన వెళ్లకుండా ఆపారు. ఆపిన తర్వాత 14వ తారీఖు సాయంత్రం ఈ పథకానికి ముందు వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళ నలుగురు కలిసి కూర్చొని ఎలా చేయబోతున్నాం, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనని, ఒక పథకాన్ని రెడీ చేశారు. ఎందుకు రెడీ చేశారంటే ఆ రోజు కడప ఎంపీ టికెట్కి సంబంధించి స్పీడ్ అయిపోతుంది. ఈయన యాంటీగా దాన్ని మొదలుపెట్టేశాడు. ఎవరు? వైఎస్ వివేక. ఎవరు మొదలుపెట్టాడు? షర్మిల ఎంపీ క్యాండిడేట్ అవుతుంది, ఈ షర్మిలాకి దీంట్లో సంబంధం ఉన్నా లేకపోయినా షర్మిల ఎంపీ క్యాండిడేట్ అవుతుంది కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మలమూడి ఎమ్మెల్యేకి వెళ్ళక తప్పదు. కానీ ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళడానికి ఇష్టం లేదు కాబట్టి ఎవరైతే వైఎస్ వివేక పట్టుబడుతున్నాడు కాబట్టి వైఎస్ వివేకాన్ని లేపేస్తే ఆటోమేటిక్గా ఎంపీగా నేనుంటాడనేటువంటి కారణంతో ఈ పథక రచనకి వ్యూహం బందినటువంటి ఎవరైతే వాళ్ళ నలుగురు కూడా కూర్చొని చక్కగా చర్చించుకున్నారు. ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని మొత్తం ప్లాన్ రెడీ చేసేసుకున్నారు. ప్లాన్ కొంచెం అటు ఇటుగా అంటే ఏదైనా సరే తుదిముట్టించడం అనేటువంటి దాన్ని ప్లాన్ రెడీ చేసుకున్నారు. ప్లాన్ రెడీ చేసుకొని ఎవరైతే దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని గొడ్డలి కొనక్కరమ్మని చెప్పి పంపించారు. కదిరి గొడ్డలి. ఆ గొడ్డలి కదిరిపోయి 35 కిలోమీటర్లు దస్తగిరి అక్కడికి వెళ్ళి అక్కడ షాపులో గొడ్డలు కొని, ఇక్కడ కొంటే పులివెందులో డౌట్ వచ్చిందని అక్కడికి వెళ్ళి గొడ్డలు కొని గొడ్డల్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? పులివెందులు తీసుకొచ్చారు. పులివెందులు తీసుకురావడం సునీల్ యాదవ్ ఫోన్ చేశాడు. సునీల్ యాదవ్ కూడా
ఓకే నేను వస్తున్నానని మొత్తం కలిసి వీళ్ళ ముగ్గురు ఎవరైతే సునీల్ యాదవ్, అట్లాగే దస్తగిరి, అట్లాగే ఉమాశంకర్ రెడ్డి